హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రాష్ట్రంలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపం పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఏపీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించింది. ముందుగానే లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకుని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం అకౌంట్లో నగదును జమ చేస్తుంది. గ్యాస్ డెలివరీ తీసుకున్న 48 గంటల్లోనే ఈ సొమ్ము నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో చేరుతుంది. సూపర్ 6 హామీల్లో భాగంగా ఇదొక హామీ కాగా 2024 దీపావళి నుంచి ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనివల్ల సామాన్యులపై గ్యాస్ సిలిండర్ భారం తగ్గడంతో డబ్బులు ఆదా అవుతున్నాయి. ఏపీలో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందవచ్చు. ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీకి సంబంధించి కొన్ని గ్యాస్ ఏజెన్సీలు అదనంగా లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇక దీనిపై చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సమయంలో ఎలాంటి డబ్బులు వసూలు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. అలా వసూలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీపం పథకం సమర్థవంతంగా అమలు కావాలని, ఎలాంటి అక్రమాలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. లబ్ధిదారుల చేతుల నుంచి ₹1 కూడా చెల్లించకుండా ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ జరగాలని ఆయన పేర్కొన్నారు. సమ్మర్ వస్తున్న క్రమంలో రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యాలపై చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా అన్ని బస్ స్టేషన్లలో వేసవికాలం దృష్ట్యా తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. తాగునీరు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. బస్ స్టేషన్లలో సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. బస్ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకూడదని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. బస్సు సర్వీసులు బాగున్న బస్టాండ్లలో సౌకర్యాలు లేకపోవడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్ స్టేషన్లో తాగునీరు, టాయిలెట్లు, ఫ్యాన్లు, సీటింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. అటు వాట్సాప్ గవర్నెన్స్లో మరిన్ని ప్రభుత్వ సేవలు విస్తరించినట్లు చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ సర్వీసుల సంఖ్యను 953కి పెంచినట్లు చెప్పారు. వాట్సాప్ సేవలు ప్రజలందరూ వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 100% వాట్సాప్ సేవల వినియోగం జరగాలన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.